రెగ్యులర్గా మనం ఈ మాట వింటూ ఉంటాం. నడుము నొప్పి నుంచి కాలు వెనుక భాగం నుంచి ఒక నరము లాగుతున్నట్టుగా కాలు కింది వరకు, వేళ్ళ వరకు, పాదంలో వరకు కాలు నరం గుంజుతూ నొప్పి వస్తూ, దానికి తోడు ఈ కాల్లో కొంత బలము, కొంత సెన్సేషన్ తక్కువ తెలవడం వలన వచ్చే నొప్పిని మనం షియాటికా పెయిన్ అంటాం. చూడండి, ఇక్కడ వెన్నుపూసలో ఈ యొక్క వర్టిబ్రల్ బాడీస్ అంటారు, వెన్నుపూసలోనే వచ్చే నరాలు ఉంటాయి చూడండి. ఇవి ఈ 6 నరాలు, 5-6 నరాలు కలిసి ఈ మనకు బటక్లో బ్యాక్ సైడ్ ఒక దొడ్డు నరంగా ఫామ్ అయి ఇది కాలు కింది కొనల వరకు పోతుంది. దీన్నే మనం షియాటిక్ నర్వ్ అంటాం. ఈ నరం ఏ ఒక్క నరమైనా ఇందులో డిస్క్ వలన కానీ వెన్నుపూస వలన కానీ నొక్కుకపోయినప్పుడు మెదడు నుంచి, వెన్నుపూస నుంచి వచ్చే మనం సప్లై, కరెంట్ సప్లై ఏదైతే అంటామో అది తగ్గిపోయటం వల్ల ఈ నరంలో మనకు నొప్పి రావడం, నరం లాగడం లాంటి లక్షణాలతో పాటు ఈ కాల్లో బలం తక్కువడము, అలాగే స్పర్శ తగ్గడం లాంటివి మనకు తెలుస్తుంది. దీన్ని మనం రెగ్యులర్గా షియాటికా పెయిన్ అంటాం. అసలు ఇది షియాటికా పెయిన్ రావడానికి మనం ముఖ్యంగా ఈ వెన్నుపూసలో మనం చూడండి, ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఈ యొక్క ప్రతి 2 ఎముకల మధ్యలో ఉండే డిస్క్ ఏదైతే ఉంటుందో ఈ డిస్క్ మెత్తటి సర్క్యులర్ రింగ్ ఉండి మధ్యలో జెల్ లాంటి టిష్యూ ఉంటుంది. ఇది మనం ఎగిరి దుంకినా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని కారణాల, దాదాపుగా 20-25-30 కారణాలు, దెబ్బ తగలడం వల్ల కానీ, సడన్గా బరువులు ఎత్తడం వల్ల కానీ, సడన్గా బెండ్ అవ్వడం కానీ, యాక్సిడెంట్స్లో కానీ, లేకపోతే బొక్కలు అరిగిపోవటం వల్ల కానీ, స్పాండిలోసిస్ వల్ల కానీ, స్పాండిలైటిస్ వల్ల కానీ, ఇలా ఎన్నో కారణాల చేత మనకు ఈ యొక్క డిస్క్ బస్ట్ అయిపోయి, ఈ డిస్క్ బస్ట్ అయి వెనకాల ఈ నరాలని బయటకు వచ్చే నరాలని నొక్కుకుపోవటం, తద్వారా ఈ వెన్నుపూసలో నుంచి వచ్చే ఈ షియాటికా నర్వ్ ఒకలాంటి ఇన్ఫ్లమేషన్కి లోనైపోయి నొప్పి అండ్ నరం లాగడం ప్లస్ కాళ్ళలోకి వరకు నరం గుంజడం లాంటి సమస్యలు మనం ఉంటాయి. సో టెక్నికల్గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా మేము నరాల పరీక్ష చేసినప్పుడు, నడుము నొప్పి నుంచి నరం లాగుతున్న చేసినప్పుడు ఏ నరం దెబ్బతిన్నది అనేది తెలుసుకోవడం మా బాధ్యత. రెండోది ఏ డిస్క్ దగ్గర మనకు నొక్కపోయిందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత. మూడోది ఎంత వీక్నెస్ మజిల్లో ఉంది, ఎంత స్పర్శ తక్కువ ఉంది, అలాగే మూత్రం అన్కంట్రోల్డ్ ఉందా, టాయిలెట్ అన్కంట్రోల్డ్ ఉందా, ఇలాంటి లక్షణాలు కూడా సివియారిటీలో ఏర్పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ షియాటికాలో ఆ లక్షణాల గురించి మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి తోడు బేసిక్గా షియాటికా నర్వ్ ప్రాబ్లం అన్నది మనం మేజర్గా ఎంఆర్ఐలో కనబడుతుంది. ఎంఆర్ఐలో ఈ యొక్క బోన్స్, ఈ డిస్కులు కూడా పగిలిపోయి ఈ నరాన్ని ఎంత నొక్కుతుంది కూడా చెప్పే ఆస్కారం ఓన్లీ ఎంఆర్ఐలో ఉంటుంది. బేసిక్గా ఎక్స్రేలో మనం ఎముకల్లో కొంత డిఫరెన్స్ చూస్తాము, సిటీ స్కాన్లో ఎముకలలో కొంత డిఫరెన్స్ చూస్తాము, రక్త పరీక్షలలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుసుకోగలుగుతాం. కానీ ఎంఆర్ఐలో 0.001 mm వరకు కూడా కట్ చేసి మనకు ఎక్కడ ఎంత డిస్క్ బల్జ్ అయింది, ఎక్కడ ఎంత నరాన్ని డిస్క్ నొక్కుకపోతుంది, ఎంత దూరం ఈ నరంలో యొక్క నొప్పి వ్యాప్తి చెందుతుంది, ఏ స్పెసిఫిక్ నరాన్ని ఈ డిస్క్ నొక్కుతుంది అనేది మనకు ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అవుతుంది. తద్వారా మనం ఒకసారి ఎంఆర్ఐ, రెండోసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1, 2, 3, 4 అంటాం. అంటే స్టేజ్ 1లో అంటే ఇనిషియల్గా పెయిన్ ఒక 25% నొక్కపోవడం, రెండో స్టేజ్లో 50% నొక్కపోవడం, మూడో స్టేజ్లో 75%, నాలుగో స్టేజ్లో 100%. సో మనం చూసుకుంటే నొప్పి, వాపు, ఒత్తిడి, దీంతో పాటు కొంత కాళ్ళలో వీక్నెస్ మొదలై అది పక్షవాతం పోయే దారి వరకు, అంటే పూర్తిగా కాలు పడిపోయి బలం లేక, స్పర్శ లేక, మూత్రము, టాయిలెట్ కంట్రోల్ లేకపోతే అది 100% ప్రెషర్లోకి పోయినట్టుగా మనం భావించడం జరుగుతుంది. ఎంఆర్ఐ రిపోర్ట్స్ ప్రకారం మనం స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తాం. స్టేజ్ 1లో మనం ఎంతైతే ఒత్తిడి ఉంటుందో ఈ నరం మీద, యూజువల్గా
స్టేజ్ 1లో కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కడైతే నరాన్ని నొక్కపోయి ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, వీలవుతే కొంత ట్రాక్షన్ అంటూ పెట్టేసి ఆ ట్రాక్షన్ వలన ఈ డిస్క్ మీద ప్రెషర్ రాకుండా మనం ఆ ప్రెషర్ తగ్గించేది. 4వది, మనం ట్రాక్షన్ ఇవ్వటం వలన కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇస్తాం కాబట్టి ప్రెషర్ తగ్గించే ఉపాయం చేస్తాం. లోకల్గా మనం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము, బ్రేస్ ఇస్తాము, బెడ్ రెస్ట్ ఇస్తాము. సెకండ్ స్టేజ్లో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇస్తాము, బ్రేస్ ఇస్తాము, బెడ్ రెస్ట్ ఇస్తాము, ఫిజియోథెరపీ ఇస్తాము. థర్డ్ ఫోర్త్ స్టేజ్లో గ్రేడింగ్ ఆఫ్ ద నరాల వీక్నెస్ ప్రకారం అవసరం ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. సర్జరీలో ఇది 4 రకాలు ఉంటుందండి. ఒక సర్జరీ నడుములో డైరెక్ట్ లేజర్ థెరపీ ద్వారా డిస్క్ని అబ్జర్వ్ చేయడం. రెండో సర్జరీలో మైక్రో డిస్కెక్టమ్ అంటే ఎండోస్కోపిక్ డిస్కెక్టమ్ అంటాము. చిన్న ఎండోస్కోపీ ద్వారా ఆ డిస్క్ ప్రెషర్ని తీసేసి నొప్పిని తగ్గించడం. స్టేజ్ 3లో మైక్రో డిస్కెక్టమీ అంటే ఒక 1 to 2 సెంటీమీటర్ వరకు ఓపెన్ అప్ చేసేసి లోపలికి వెళ్ళి ఆ డిస్క్ని రిమూవ్ చేసేసి నరాన్ని ఫ్రీగా చేయడం. 4th మనం ఈ యొక్క ఎముకల్ని కట్ చేసి డిస్క్ ఇక్కడ వెనకాల ఉన్న ఎముకని కట్ చేసి లోపలికి వెళ్ళి ఈ వెన్నుపూసను డీకంప్రెస్ చేసి నరాన్ని రిలీజ్ చేయడం. ఇలా 4 స్టేజెస్లో మనం ఈ యొక్క షియాటికా పెయిన్ని మనం రిలీవ్ చేయగలుగుతాం.